పశ్చిమ బెంగాల్లో, తమిళనాడులో ఎక్కడ బీజేపీ వచ్చేసి మొత్తం వాళ్ళ యొక్క పునాదులు కదిపేస్తుందేమని భయపడిపోతున్నారు మమతా బేగం ఒకవైపు, స్టాలిన్ ఒకవైపు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు రాష్ట్రంలో ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, వాళ్ళ యొక్క కోసాలు కదిలిపోతున్నాయి, పునాదులు పీకేస్తారని వాళ్ళకి తెలుసు. ఒక్కసారి బీజేపీ ఎంటర్ అయిందంటే ఇక మళ్ళీ ఆ రాష్ట్రం ఇంకా వేరే వాళ్ళ కబంధ హస్తాల్లోకి వెళ్ళదు. అందుకే భయపడిపోతున్నారు. మన బీహార్ ఎన్నికలు, మహారాష్ట్ర ఎన్నికలు, మధ్యప్రదేశ్, హర్యానా, లాస్ట్కి కాశ్మీర్లో జరిగిన ఎన్నికలకు కూడా భయపడుతున్నారు. ఎందుకంటే అక్కడ ఓట్లే రాకూడదు, అలాంటిది 29 సీట్లు కూడా గెలుచుకుంది బీజేపీ. అక్కడ అధికారం చేపట్టకపోవచ్చు, కానీ ప్రతిపక్షంగా ఉంది, బలమైన ప్రతిపక్షంగా ఉంది, 29 స్థానాలు. పైగా ఇప్పుడు బీహార్లో జరిగినటువంటి ఎన్నికలు కూడా కాంగ్రెస్ యొక్క లోపాలు స్పష్టంగా తెలుసు. పైగా బీజేపీ ఆడుతున్నటువంటి ఒక పెద్ద గేమ్ ఏంటంటే ఈ యొక్క ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి మైనస్ని చాలా తొందరగా పట్టేయడం. చాలా మంది అంటారు కదా ఈవీఎంల మోసం వల్లని, కానీ స్టాలిన్కి, మమతా బేగంకి తెలుసు ఇది ఈవీఎంల మోసం కాదు, బీజేపీ తెలివి, ఇంటెలిజెన్స్ గేము. ఎక్కడెక్కడ ప్రతిపక్షాలకి ఉన్నటువంటి మైనస్లు ఉంటాయో వాటిని పట్టుకుంటుంది. అదే స్టాలిన్ చెప్తున్నాడు. అయితే వాళ్ళు ఇప్పటివరకు గెలవలేరు కదా, 3 దఫాలుగా మమతా బేగం, 5 సంవత్సరాలుగా స్టాలిన్ ఇక్కడ గెలవలేరు కదా. మరి తెలంగాణలో కాంగ్రెస్ ఎలా వచ్చింది, కర్ణాటకలో ఎలా వచ్చింది, హిమాచల్ ప్రదేశ్లో ఎలా వచ్చింది, అలాగే జార్ఖండ్లో ఎలా వచ్చింది, ఇవన్నీ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఈవీఎంలు మాయ అయితే వాళ్ళు ఎందుకు ఇంత కష్టపడాలన్న విధంగా కూడా మాట్లాడుతున్నారు. బీజేపీ చేస్తున్నటువంటి మాయాజాలం గురించి తెలుసుకోవాలి. మనం ఆ విషయంలో వెనకపడుతున్నాము. బీజేపీ కనుక ఇప్పుడు తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో వస్తే ఇప్పటికే ఎస్ఐఆర్ ద్వారా ఓట్లన్నీ తీసేసింది ఈసీ. ఇప్పుడు మొత్తం వాళ్ళ ఓట్లే కాదు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నటువంటి మనుషులు కూడా పోతారు. ఇప్పుడు ఈ రోహింగ్యాలు ఎవరైతే ఉన్నారో, అసలైనటువంటి రోహింగ్యా జాతి పశ్చిమ బెంగాల్లో ఉంది, వాళ్ళందరినీ తరమడానికి ఇప్పుడు బీజేపీకి కనీసం 15 సంవత్సరాలు కావాలి పశ్చిమ బెంగాల్. కానీ మొదట అధికారం రావాలి. అధికారం వస్తే అన్ని ప్రక్షాళనలు జరుగుతాయి. పైగా అది బోర్డర్ దేశం. అస్సాంలో కూడా ఈరోజు ఎలాంటి పరిస్థితులు మనం చూసాం. దాన్ని ఇప్పుడు కంట్రోల్ చేయడానికి హిమంత బిశ్వ శర్మ ఎన్ని ప్రయత్నాలు చేస్తుండో చూసాం. ఆయన 10 సంవత్సరాలుగా పోరాడితేనే ఎంత ఉందంటే, అదే కాంగ్రెస్ వస్తే మళ్ళీ మొదటికే వస్తుంది మోసం అంటారు. సో అందుకే ఇప్పుడు ఇక్కడ ఎలాగైనా బీజేపీ రావాలని చూస్తుంది. బీజేపీ కనుక వస్తే వీళ్ళ కోసాలు కదిలిపోతాయని మమతా బేగం ఒకవైపు, స్టాలిన్ ఒకవైపు. స్టాలిన్ ఒకవైపు 2.0 అంట. డిఎంకే ఇప్పుడు ప్రభుత్వం ఇంతకుముందు చేసినటువంటి వాగ్దానాలు తీర్చేసింది, ఇంకా కొత్త పథకాలు కూడా ప్రవేశపెడుతుంది. ఖచ్చితంగా మళ్ళీ గెలవకపోతే మన ఉనికే ఉండదు. ఢిల్లీ పెద్దలు ఇక్కడ మొత్తం కమ్మేస్తారు, మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసేస్తారు, హిందీని ఇక్కడ దూర్చేస్తారు, హిందీనే ఇక్కడ బలవంతంగా రుద్దుతారు అని అక్కడ ప్రజల్ని రెచ్చగొడితే, ఇక్కడ రోహింగ్యాలని, ముస్లింలని మమతా బేగం రెచ్చగొడుతూ బీజేపీ ఇక్కడికి వచ్చిందంటే మీ ఉనికే ఉండదు, మొత్తం పంపించేస్తుంది, మీ ఇష్టం అన్న విధంగా వీళ్ళని రెచ్చగొడదు. మొత్తానికి బీజేపీ అంటే ఒక్కొక్కరికి చుచ్చు మొదలైంది. అది గమనించాలి దేశ ప్రజలు.